మార్కెట్లోకి ఒక కొత్త ఏఐ మోడల్ వచ్చిందండి. ఈ ఏఐ మోడల్ మీ ఫోన్లోనే ఉంటుంది. జస్ట్ ఒక వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు, స్టిక్కర్స్ జనరేట్ చేసుకోవచ్చు. భలే అనిపించింది నాకు ఈ ఏఐ మోడల్ ఏదైతే ఉందో. దీన్ని మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అయిందండి. ఇక చాలా మంది స్టూడెంట్స్ ఈ బ్యాచ్ లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అసలు ఈ యాప్ ఏదైతే ఉందో మీకు ఫస్ట్ దాన్ని ఒక యూజర్ ఇంటర్ఫేస్ చూపిస్తానండి. మీరు జస్ట్ మీ ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. నేను జనరేట్ చేసిన కొన్ని వీడియోస్ అయితే మీకు శాంపుల్గా ప్లే చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో అయితే ఉందో ఇది వీడియో ప్లస్ ఆడియోతో కూడా జనరేట్ చేస్తుంది అనమాట. అలాంటిది ఇంకొక వీడియో అనమాట. ఇంకొక వీడియో ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే జనరేట్ చేస్తుందో వీడియోస్ ఏదైతే ఉందో అది ఫ్రేమ్స్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేస్తుంది. కొన్ని యానిమేషన్ సెక్షన్ కూడా నాకు నచ్చింది అనమాట. గమనిస్తే కనుక ఈ వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. ఇదంతా జనరేట్ చేయడానికి మీరు ఏదైతే వెబ్సైట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ మీ వాట్సాప్ ఉంటే చాలు ఈ పర్టికులర్ ఏ మోడల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నెంబర్ ఒకటి చెప్తాను చూడండి, 999881729. ఈ నెంబర్ని అయితే మీరు సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకున్న తర్వాత చాట్ ఓపెన్ చేస్తే చాలు. మీరు జస్ట్ జనరేట్ ఇమేజ్, జనరేట్ వీడియో ఇలా ప్రాంప్ట్ ఇచ్చి మీరు జనరేట్ చేయమంటే అది వీడియోస్ కానీ ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. సో నేను మీకు కొన్ని శాంపిల్స్ అయితే ఇప్పుడు లైవ్లో టెస్ట్ చేసి చూపిస్తాను. మీరు గమనిస్తే నేను జనరేట్ వీడియో అని చెప్పి కింద ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. మీ వీడియో అయితే జనరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి చెప్పింది. సో నేను జనరేట్ చేసిన వీడియోస్ సుమారుగా ఒక 1 minute టైంలో అయితే వీడియో జనరేట్ చేస్తుంది. అయితే దీనికన్నా ముందు ఈ పర్టికులర్ మోడల్ గురించి ఉన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలన్నమాట. పూచ్ ఏ ఏదైతే ఉందో మనం ప్రీవియస్గా ఏ న్యూస్ అప్డేట్లో చెప్పాం. సో పూచ్ ఏ వాళ్ళే మన ఎక్స్ ప్లాట్ఫామ్లో వాళ్ళ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఒక పోస్ట్ పెట్టారన్నమాట. ఇంటర్న్షిప్ కోసం 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు జీతం ఇస్తున్నారు నెలకి. ఎప్పుడైతే ఈ పర్టికులర్ పోస్ట్ పెట్టారో బాగా వైరల్ అయిందనమాట. పూచ్ ఏ ఏదైతే ఉందో అప్పుడే మేము దీని గురించి ఎంక్వైరీ చేస్తే ఈ మోడల్ అయితే దొరికిందనమాట. నాకైతే ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న మోడల్స్కి కాస్త డిఫరెంట్గా అనిపించింది. సో ఎందుకంటే వాట్సాప్లో ఇంటిగ్రేట్ చేయడం అంటే జస్ట్ ఇమేజ్ జనరేషన్ వరకు, జస్ట్ యానిమేషన్ వరకు ఓకే, కానీ వీడియోస్ కూడా కొంచెం న్యాచురల్గా వస్తున్నాయి. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి కూడా మీకు చెప్తాను. సో మనకి సుమారుగా ఒక 2 minutes టైం అయితే పట్టింది. మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను మీకు. మీరు వీడియో గమనిస్తే కనుక న్యాచురల్గా వీడియో ప్లే అవ్వడం ఏదైతే ఉమెన్ వాకింగ్ ఏదైతే ఉందో నేను ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గ మనకి వీడియో అయితే జనరేట్ చేసింది. కాకపోతే ఏంటంటే మనకి వీడియో వరకు అయితే మాత్రం చాలా బాగా జనరేట్ చేసింది. అయితే నేను ఇచ్చిన వాయిస్ జనరేట్ చేయమని కదా అది మాత్రం సరిగ్గా సింక్ అవ్వలేదన్నమాట. జనరేట్ చేసిన వీడియోస్ వరకు ఏదైతే ఉన్నాయో అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు బాగానే జనరేట్ చేస్తుంది, కానీ ఓన్లీ మనకి ఆ పర్టికులర్ ఆ క్యారెక్టర్ వాయిస్ జనరేట్ చేయడం అంటే మాత్రం జనరేట్ అవ్వట్లేదు. బట్ ఇట్స్ ఓకే. నాకు ఎందుకు ఓకే అంటున్నా అంటే యాప్లో లాగిన్ అవ్వట్లేదు, లేకపోతే డబ్బులు ఏం పే చేయట్లా, జస్ట్ ఫ్రీగా మనం యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఓకే. వీడియో వరకు మీరు యూస్ చేసుకోవడానికి అయితే బాగా అనిపిస్తుంది అనమాట. ఇక నేను జనరేట్ వీడియో అని చెప్పి ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఒకసారి మనం చూద్దాం ఇమీడియట్ గా మళ్ళీ ఆ ప్రాంప్ట్ తీసుకుంటుందా లేదా అని చెప్పి. సో ఒక 39 seconds వెయిట్ చేయమని చెప్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే నేను ఇమీడియట్గా వీడియోస్ జనరేట్ చేయమని అడుగుతుంటే నాకు కొంచెం కూల్ డౌన్ టైం కావాలని చెప్పి 1 minute అని చెప్పి, కొన్నిసార్లు నాకు 4 minutes టైం అని అడుగుతుంది అనమాట. సో స్పెసిఫిక్గా చెప్తుంది ఇన్ కేసు మనం వెంటనే ఒక 2 to 3 వీడియోస్ తర్వాత నెక్స్ట్ వీడియో జనరేట్ చేస్తుంది, కొంచెం టైం అడుగుతుంది. కానీ ఎప్పుడు కూడా వీడియో నేను ఇంక జనరేట్ చేయడం మీకు అయిపోయింది వాళ్ళ యూసేజ్ అనేది చెప్పలేదు ఇప్పటి వరకు. నేను 10 వీడియోస్ వరకు అయితే ప్రజెంట్ జనరేట్ చేయలేదు, బట్ విత్ ఇన్ 10 వీడియోస్ వరకు మాత్రం ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఆగలేదు అనమాట. సో ఇది జనరేట్ అవుతున్న లోపల నేను వాట్సాప్ నుంచి ఇంకొక అకౌంట్ ఉందన్నది, దాని ద్వారా ఇమేజ్ జనరేట్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో ఇంకొక అకౌంట్ లో జనరేట్ ఇమేజ్ అని చెప్పి ప్రాంప్ట్ ఏది ఇచ్చాను అనమాట. ఇమేజ్ జనరేషన్ అనేది కొంత టైంలో స్టార్ట్ అవుతుందని చెప్తుంది. సో కొంచెంసేపు వెయిట్ చేద్దాం, ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఇమేజ్ జనరేషన్ మాత్రం చాలా ఫాస్ట్ గా జనరేట్ అయిందండి. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఇమేజ్ అయితే జనరేట్ చేసేసింది. క్వాలిటీ కూడా పర్లేదండి, మనం జూమ్ చేసినా బాగానే అనిపిస్తుంది నాకు. ఇది మన డైరెక్ట్ మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఇందాక వీడియోస్ కానివ్వండి, ఇమేజ్ కానివ్వండి, మీ గ్యాలరీలో అయితే డిఫాల్ట్ గా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను. నేను ఇచ్చిన ప్రాంప్ట్ దగ్గర రియలిస్టిక్ గా ఒక కాఫీ షాప్ ఏదైతే వచ్చిందో దానికి తగ్గట్టుగా వచ్చింది. నాకు కొంచెం రియలిస్టిక్ ఫీల్ తో కూడా అనిపించింది. అంటే నేను క్లోజ్ అప్ షాట్ కాకుండా కొంచెం డిస్టెన్స్ తో ఇచ్చిన ప్రాంప్ట్ కాబట్టి దాని తగ్గట్టుగా ఇమేజ్ అయితే బాగానే జనరేట్ చేసింది అనమాట. నేను గమనించింది ఏంటంటే ఇప్పటివరకు టెస్ట్ చేసిన దాంట్లో ఇమేజ్ ఏదైతే ఉన్నదో అది చాలా ఫాస్ట్ గా విత్ ఇన్ ఒక 10 to 20 seconds అయితే జనరేట్ చేస్తుంది. బట్ వీడియోకి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. అదే 1.5
1.5 minutes to 2 minutes, కొన్నిసార్లు మన ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి 2.5 to 3 minutes తీసుకుంటే డైరెక్ట్ గానే ఈ పుష్ డైరెక్ట్ చెప్తుంది అనమాట. నాకు 4 minutes టైం పడుతుంది, తర్వాత జనరేట్ చేస్తుంది అనేది మాత్రం క్లారిటీ ఇస్తే ఇస్తుంది. నేను ఏది ఇచ్చాను ఇందాక వీడియో అయితే ఇప్పుడు అయితే జనరేట్ అయిందంటే ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇది సో మనకి డార్క్ షేడ్ లో నాకు కావాల్సిన వీడియో ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, దానికైతే వీడియో అయితే జనరేట్ చేస్తుంది ఇలాగా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అగైన్ మనం ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసే ఇలాగ టెక్స్ట్ ఏదైతే వస్తున్నాయి వీడియో జనరేట్ చేసినప్పుడు టెక్స్ట్ అనేది అంత యాక్యురేట్ గా రావట్లేదు అనమాట. దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. ఎందుకు వీడియో జనరేషన్ లో టెక్స్ట్ అనేది ఇలాగా రాంగ్ మిస్టేక్స్ ఎందుకు వస్తుంది అనేది కూడా మీకు డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేస్తాం. అయితే ఈ పుష్ ఏదైతే ఉందో ఇందులో ఇంకా మరికొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి మీకు ఉపయోగపడే ఫీచర్స్. అవి ఏంటో కూడా ఇప్పుడు మీకు చెప్తానండి. సో ఈ పుష్ మోడల్ ఏదైతే ఉందో ఇందులో మీరు ఏదైనా ఒక ఫేక్ న్యూస్, ఏదైనా మీరు ఒక న్యూస్ వచ్చింది అది ఫేక్ న్యూస్ కాదో తెలుసుకుందాం అనుకుంటే ఫ్యాక్ట్ చెక్ అని ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో ఫ్యాక్ట్ చెక్ దిస్ అని చెప్పి ఒక కంటెంట్ అయితే ఇచ్చాను. ఒకసారి ఇది ఫ్యాక్ట్ చెక్ చేస్తుందో లేదో చూద్దాం. అలానే ఈ మోడల్లో కొన్ని లిమిటేషన్ ఏంటంటే ఏదైనా మెసేజ్ ఇచ్చినప్పుడు అది లిమిటేషన్ కింద కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అని అనిపించగానే అది మీ ఐ కాంట్ రిప్లై అని చెప్పి ఆపేస్తుంది అనమాట. మళ్ళీ మీరు వాడుకోవాలంటే మళ్ళీ రీసెట్ చేయాలి. ఇలా స్లాష్ నొక్కి ఇక్కడ రీసెట్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, ఎంటర్ క్లిక్ చేస్తే మళ్ళీ కొత్తగా అయితే మీరు అయితే ఈ టెక్స్ట్ ఈ చార్ట్ని అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ అడుగుతాను నేను. భారతదేశం ఏరియా ప్రకారంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను. వాస్తవానికి భారతదేశం ఏరియా వైజ్ గా భారతదేశం మొదటి పొజిషన్ లేదు, బట్ అది కరెక్ట్ గా ఫ్యాక్ట్ చేస్తుంది లేదు చూద్దాం. ఈ క్లెయిమ్ ఏదైతే ఉందో ఫేక్ అని చెప్తుంది. ల్యాండ్ వైజ్ పరంగా చూసుకునేది రష్యా అనేది పొజిషన్ లో హైయెస్ట్ పొజిషన్ లో ఉంది చెప్తుంది. సో కరెక్ట్ గానే ఇచ్చింది. సో ఇలాగా నేను యాక్చువల్లీ మీరు వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ ఏమైనా వస్తాయి కదా, వాటిని మీరు వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ అని అక్కడికి ఇచ్చి అది ఫ్యాక్ట్ చెక్ చేయమన్నా కూడా అది ఫ్యాక్ట్ అది కరెక్టా కాదని మీకు చెప్తాను అంటున్నారు. బట్ ఇందులో నేను గమనించిన ఒక లిమిటేషన్ ఏంటంటే కేవలం ఇలాగ ఇన్పుట్ టెక్స్ట్ అనే కాదు, ఇమేజ్ పరంగా కూడా కొన్ని ప్రాంప్ట్స్ ని ఇది రెగ్యులర్ గా వేరే ఇతర ఇమేజ్ జనరేటర్స్ ఏదైతే ఉన్నాయి లైక్ జెమినై మోడల్ కానివ్వండి, లేకపోతే మెటా సంబంధించిన ఏదైతే ఉన్నాయో టెక్స్ట్ ఇమేజ్ జనరేషన్ చేసే మోడల్స్ మనం ఇచ్చే ప్రాంప్ట్స్ ని జనరేట్ చేస్తున్నాయి. బట్ ఈ మోడల్లో కొన్ని అదే ప్రాంప్ట్ ఇచ్చినా కూడా అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తుంది. లైక్ ఉమెన్ వీడియో జనరేట్ చేయమని, లేకపోతే బ్యూటిఫుల్ గర్ల్ ఇలాంటి పదాలు వాడితే మాత్రం దాన్ని అయితే బ్లాక్ చేస్తుంది అనమాట. మీరు హైదరాబాద్ లో ఉంటే కనుక జిప్టో ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. సో విత్ ఇన్ 10 minutes 15 minutes లో మీకు డెలివరీ చేస్తామని చెప్తున్నారు. బ్లింకిట్ జిప్టో అనే 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మీరేనా ఒక ఐటెం ఉందనుకోండి, ఆ ఐటెం ని టైప్ చేసి ఏ ప్లాట్ఫామ్ లో ఈ ప్రైస్ తక్కువ ఉందని చెప్పి అడిగితే మీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి మనం ట్రై చేద్దాం. నాకైతే యాక్సెస్ లేదు కానీ. సో యాక్చువల్గా చెప్పిన ఇక్కడ లొకేషన్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఆ లొకేషన్ పంపించడం నాకు వీలు కాదు కాబట్టి నేనైతే పంపించట్లా. బట్ మీరు ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ లో ఈ వీడియో చూసేవాళ్ళు హైదరాబాద్ లో ఉంటే జిప్టో కానీ బ్లింకిట్ మీ లొకేషన్ పంపిస్తే కనుక మీకు అక్కడ ఉన్న రేట్స్ కార్డ్స్ అనేవి కూడా మీకు చెప్తుంది అనమాట. సో ఇది ఇంకొక ఫీచరు. ఇండియాలో రాబోయే రోజుల్లో జరగబోయే ఏ కాన్ఫరెన్సెస్ ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. సో మనకి లింక్స్ అయితే ఇచ్చేసింది. రాబోయే రోజుల్లో ఏ కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయని చెప్పి మీకు ఏమైనా స్పెసిఫిక్ టాపిక్ ఉంటే అవి అడిగినా కూడా ఇంటర్నెట్ ని ఇది స్కాన్ చేసుకుని మీకు కావాల్సిన సమాచారం అయితే టెక్స్ట్ రూపంలో అయితే ఇచ్చేస్తుంది. అగైన్ ఇందులో మీరు కావాలనుకుంటే వాయిస్ రూపంలో కూడా మీరు ఇన్పుట్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. నేను ట్రై చేస్తాను, ఒకటి ఎలా పనిచేస్తుందో లేదో మీకు చూపిస్తాను. టెల్ మీ ఏ జోక్. సో ఇక్కడ మీకు జోక్ అయితే జనరేట్ చేస్తుంది కానీ కొంచెం ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అనమాట. కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇమేజెస్ వీడియోస్ ఇలాంటివి అయితే మాత్రం బాగానే జనరేట్ చేస్తుంది. అగైన్ మీకు ఒకసారి దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ మీకు చూపిస్తాను. ఏదైనా కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు, ఇమేజెస్ వీడియోస్ స్టిక్కర్స్ జనరేట్ చేయొచ్చు, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు, అన్నోన్ నెంబర్ సంబంధించిన ఐడి తెలుసుకోవచ్చు అనమాట. అలానే ఫైండ్ ప్లేసెస్ నియర్ బై, చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మీరు సెర్చ్ చేసి కనుక్కోవచ్చు, రిమైండర్స్ పెట్టుకోవచ్చు, టాక్ ఇన్ సెలబ్రిటీ వాయిసెస్. ఈ టాక్ ఇన్ సెలబ్రిటీ వాయిస్ నేను టెస్ట్ చేశాను కానీ నాకు అంత యాక్యురేట్ గా అనిపించలేదు. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి నాకు అనిపిస్తే నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు చెప్తాను. ఇక చివరిగా ఇందులో స్టిక్కర్స్ కూడా జనరేట్ చేసి మీకు చూపిస్తాను. సో కే లెటర్ తో నాకు స్టిక్కర్స్ కావాలి జనరేట్ చేయమని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. మరి జనరేట్ చేస్తుందో లేదో చూద్దాం. సో మీకు జనరేట్ చేస్తున్నాను, కొంచెం టైం పడుతుందని చెప్పింది. అలానే ఇందులో నేను స్టిక్కర్స్ ట్రై చేయడానికి స్టిక్కర్స్ జనరేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఒక ఎర్రర్ లాంటిది అయితే వస్తుందండి. సో నేను జనరేట్ చేస్తున్నాను అని చెప్తుంది కానీ జనరేట్ అయితే చేయట్లేదు. బట్ ప్రీవియస్ గా నేను కొన్ని స్టిక్కర్స్ అయితే జనరేట్ చేశాను. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రావట్లేదు. ఓవరాల్ గా అయితే నాకు ఈ మోడల్లో మీకు ఇమేజెస్ కానీ వీడియో జనరేట్ చేసుకోవడం వరకు ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు. ఫ్యాక్ట్ చెక్ కానివ్వండి, రీసెంట్ సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడం కానివ్వండి, ఏమైనా షెడ్యూల్ ఏమైనా ఈవెంట్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. రెగ్యులర్ గా ఇంటర్నెట్ రిలేటెడ్ గా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీకు సమాధానం చెప్తుంది. అలాగే ఆల్ ఇన్ వన్ గా అయితే నాకు బాగా హెల్ప్ అవుతుంది అనిపించింది. అలానే వీడియోస్ పరంగా మాత్రం నాకు వీడియోస్ బాగానే జనరేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే సౌండ్స్ పరంగా కాసేపు పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు బాగానే జనరేట్ చేస్తున్నగా అనిపించింది. ఇది ఓవరాల్ గా పూజ సంబంధించిన సమాచారం అండి. మీరు దీన్ని ట్రై చేద్దాం అనుకుంటే జస్ట్ మీకు ఎంత చెప్పాను కదా, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని జస్ట్ మీరు మెసేజ్ చేస్తే మీరు జనరేట్ టెక్స్ట్, జనరేట్ ఇమేజ్, లేకపోతే మీకు ఉన్న డౌట్స్ అడిగితే మీకు సమాధానం అయితే చెప్తుంది. ట్రై చేద్దాం అనుకున్న అయితే ట్రై చేయొచ్చు, బాగానే అనిపించింది నాకు. బట్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా
ఉన్నాయి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున చాలా తక్కువ ధరకి కేవలం 3,000 రూపాయల నుంచే కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాం. జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ కావాలనుకుంటే లెవెల్ 1 లెవెల్ 2 కోర్సును కూడా కంప్లీట్ చేయొచ్చు. మీకు కాంబో కోర్స్ని కేవలం 10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.